2014-19లో ఒక 6 ఏసీ బస్ షెల్టర్స్ పెట్టాం. అవి లాక్ చేసేసి షట్టర్లు వేశారు. ఇవాళ వాటిలన్నింటినీ మళ్ళా రెనోవేట్ చేసేటట్టుగా వాటిలో ఏసీలన్నీ పీకేశారంట. ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాం. చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే ఎండాకాలం ఇబ్బంది పడకూడదని 2014-19లో చేస్తే గత 5 సంవత్సరాలు అటు మూసేశారు, తాళాలు వేశారు. ప్రజలకు ఉపయోగపడేది అంటే మా బ్రాండ్ పడుతుందని, మాకు మంచి పేరు వస్తుంది, దాంతో వాడు మూసేశారు. ఏదేమైనప్పటికీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి యాక్చువల్గా అవన్నీ కూడా ఇవాళ విజిట్ చేస్తున్నాను. ఈ విజిట్లోనే విజిట్ చేసి ఆ 6 కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రంగనాయక స్వామి టెంపుల్ దగ్గర పెద్ద ఘాటు కట్టాలని ఆ రోజు అక్కడ ఉన్న పూజారులు ప్రజాప్రతినిధులు అడిగారు. ఆడ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ఓన్లీ ఫినిషింగ్ చేయాలి. దాన్ని గత 5 సంవత్సరాలు వదిలేశారు. దాన్ని కూడా ఒకసారి ఆ యొక్క కన్సర్న్ మంత్రి ఆనం రమణాడితో కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 2014-19లో ఒక మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ అన్నీ టేకప్ చేసాం. ఇదేనిది కాదు. వాటిలో మేము 90% పూర్తి చేసాం, 10% కొద్దిగా ఆగిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్. దీనికి 2014-19లోనే 1100 కోట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ రోజు కేంద్ర మంత్రి గారు వెంకయ్య నాయుడు గారు హట్కోలో లోను ఏర్పాటు చేయటం, ముఖ్యమంత్రి గారు దానికి గ్యారంటీ ఇవ్వటం, స్టేటే కట్టేటట్టుగా తీసుకొచ్చాం. అయితే 165 కోట్ల వరకు ఆగిపోతే దాన్ని వదిలేశారు. అయితే మళ్ళీ 165 కోట్లు మేము ముఖ్యమంత్రి గారు అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది కూడా బహుశా నెక్స్ట్ మంత్లో శాంక్షన్ చేస్తుంది. రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులని టేకప్ చేసి పూర్తి చేస్తాం. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, లేదా మన పంచాయతీ స్కూల్స్ అంటారు అవి. అంటే గతంలో ఇది మున్సిపల్ ఏరియా అయినా ఇప్పుడు గతంలో యాక్చువల్గా పంచాయతీలో ఉన్నప్పుడు పెట్టిన స్కూల్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లే ఎక్విప్మెంట్ పెట్టమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద కూడా వర్క్ జరుగుతుంది. ఇవాళ అవి కూడా యాక్చువల్గా విజిట్ చేస్తున్నాను. ఈ విధంగా గతంలో ఏదైతే 10% నెల్లూరులో మళ్ళీ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది.